సింహాసనంలో ఉన్న ఆసీనుడైన దేవుడంట తానే తన గుడారాన్ని వాళ్ళ మీద కప్పును. పేతురు గారు, పౌలు గారు చెప్పిన గుడారం అనే ఈ శరీరము, భూమి మీద నివాసమైన ఈ గుడారము అంటే మన శరీరం. దేవుడు తానే తన గుడారాన్ని కప్పుతాడంట వాళ్ళందరికీ. ఈ గుడారానికి ఆకలి ఉంటది, ఈ గుడారానికి దాహం ఉంటది, ఈ గుడారానికి ఎండ దెబ్బ, వడగాలి దెబ్బ, ఈ గుడారానికి రోగాలు, ఈ గుడారానికి దుఃఖము, కన్నీళ్లు. ఎప్పుడైతే దేవుడు తన గుడారాన్ని నాడు కప్పుతాడో వాళ్ళకి ఆకలి ఉండదంట, దాహం ఉండదంట, సూర్యుని ఎండ గాని వడగాలి ఉండదంట. ఇంకొక చోట చెప్తాడు దుఃఖమైన ఏడుపైన ఉండదంట. అంటే దేవుడు ఏ గుడారాన్ని ధరించాడో రేపు మనకు అదే గుడారాన్ని కప్పబోతున్నాడు. ఈ మట్టి గుడారాన్ని తీసివేసి, ఈ క్షయమైపోయే గుడారాన్ని తీసివేసి ఆ సింహాసనం దగ్గర నిలబడినప్పుడు దేవుడు తానే తన గుడారాన్ని తీసుకొచ్చి మన మీద కప్పుతాడు.